హాయ్ అండి, అందరికీ నమస్తే. మై మిస్టీరియస్ బాస్ పార్ట్ 27. నాకు నా కొడుక్కి మధ్య ఎవరూ జోక్యం చేసుకోవద్దు అని సిద్ధార్థ్ తండ్రి గట్టిగా చెప్పి అక్కడ నుండి బయటికి వెళ్ళిపోయాడు. ఇక మన్ మిసెస్ భోస్లే వైపుకు చూశాడు. ఆమె మాత్రం కళ్ళతోని అతనికి ఏదో సంకేతం ఇచ్చింది. తర్వాత వాళ్ళిద్దరు స్టడీ రూమ్ నుంచి బయటకు వచ్చారు. అదే సమయంలో ఎదురుగా జాన్వి నెమ్మదిగా నడుచుకుంటూ వస్తూ కనిపించింది. ఆమెను చూడగానే మిసెస్ భోస్లే నుదుటిపై ముడతలు పడ్డాయి. మన్, నువ్వు నీ గదికి వెళ్ళు అని మిసెస్ భోస్లే చెప్పడంతో మన్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆమె జాన్వి వైపుకు చూసింది. ఆమెతో ఏదో మాట్లాడబోతూ ఉండగానే రీచా అక్కడికి వచ్చేసింది. జాను, నువ్వు వచ్చేసావా? ఎంతసేపటి నుంచో నీ కోసం ఎదురు చూస్తున్నాను. రా, నీ గదికి వెళ్ళి మనం మాట్లాడుకుందాం అంటూ రీచా ఆమె చేతిని పట్టుకుని ఇక ఆశ్రయిస్తూ చెప్పింది. జాన్వి రీచా వైపుకు చూసి ఆ తర్వాత ఆ మిసెస్ భోస్లే వైపుకు చూసి చిరునవ్వు నవ్వింది. అది చూసి రీచా చూపు కూడా వాళ్ళ వైపుకు తిరిగింది. అయ్యో ఆంటీ, మిమ్మల్ని నేను అసలు చూడలేదే, సారీ అని రీచా క్షమాపణ చెప్పింది. పర్లేదు, మీరిద్దరు ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉంటారు? అంటే నీ డాడీ ఎప్పుడు వస్తున్నారు అని మిసెస్ భోస్లే చిరునవ్వుతో అడిగింది. ఎల్లుండి వస్తారు అని రీచా కూడా నవ్వుతూ సమాధానం ఇచ్చింది. అలానా, చాలా మంచిది. మీరిద్దరు వెళ్ళిపోయాక మాకు మీ ఇద్దరి జ్ఞాపకం చాలా వస్తుంది అని మిసెస్ భోస్లే నటించిన చిరునవ్వుతో అంది. అవునా అండి ఆంటీ, నాకు కూడా మీ అందరి జ్ఞాపకం చాలానే వస్తుంది అని రీచా కూడా అదే ధోరణిలో నటిస్తూ నవ్వింది. సరే సరే, మీ ఇద్దరు వెళ్ళండి అని మిసెస్ భోస్లే ఇక మిసెస్ భోస్లే అక్కడ నుండి వెళ్ళిపోగానే రీచా ఒక పెద్ద నిట్టూర్పు విడిచింది. ఈవిడేంటో చాలా ప్రమాదకరంగా అనిపిస్తుంది. అసలు ఆమె స్వభావం ఏంటో ఏమాత్రం అర్థం కావట్లేదు. చాలా కపటంగా ఉండే వ్యక్తిలా అనిపిస్తుంది అని వెళ్ళిపోతున్న మిసెస్ భోస్లే వైపుకు చూస్తూ ఉంది. రీచా, వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ గురించి అలా మాట్లాడుకోరా అని జాన్వి చెప్పింది. ఇద్దరు ఆమె గది వైపుకి వెళ్లారు. జాను, ఎల్లుండి మనం ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాం కానీ అని రీచా మంచం మీద కూర్చుంటూ మాట మధ్యలోనే ఆపేసింది. కానీ ఏంటి అని జాన్వి తన పర్సును పక్కన పెట్టి అడిగింది. ఎల్లుండి మా ఇంట్లో చాలా పెద్ద పార్టీ ఉంది. అలాంటి పార్టీకి హాజరు కాకుండా వెళ్ళిపోతే బాగోదనిపిస్తుంది అని రీచా చెప్పగానే జాన్వి ముఖం ఒక్కసారిగా బాధగా మారిపోయింది. రీచా ప్లీజ్, అలాంటిది ఏదైనా అయితే నేను ఈ రోజు ఇక్కడ నుండి వెళ్ళిపోతాను. నాకు ఎవరో పార్టీకి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ లేదు అని గత పార్టీలో జరిగిన సంఘటన గుర్తుకు చేసుకుంటూ అంది. అయ్యో, కానీ ఎల్లుండి అని రీచా చెప్పబోయింది. రీచా వద్దు, ఈసారి నీ మాట నేను అస్సలు వినను. గతసారి నా వల్ల జరిగిన గొడవను నేను ఇంకా మర్చిపోలేదు. అంతేకాదు, మా మామీ చెప్పిన మాటలు ఇప్పుడు నిజమేనేమో అనిపిస్తుంది. నేను అపశకునం, నా వల్ల మళ్ళీ ఏదైనా ప్రాబ్లం రావటం నాకు ఇష్టం లేదు అని చెప్తూ జాన్వి కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. అది చూసిన రీచా వెంటనే ఆమె దగ్గరకు వచ్చి కూర్చుంది. ఏడవకు, అలా ఎందుకు మాట్లాడుతున్నావు? నీ మామీనే చాలా చెడ్డ మనిషి, అపశకునం మామీ, నువ్వు కాదు, సరేనా? ఇకపై ఇలాంటి మాటలు ఒకసారి కూడా అనొద్దు, లేదంటే నేను నీతో మాట్లాడను అని కొంచెం కోపంగా మందలించింది. రీచా, కానీ నిజంగానే ఎల్లుండు నేను పార్టీకి రాను. రాను అంటే రాను అని చిన్నపిల్లలా మొండిగా అంది జాన్వి. సరేలే అమ్మ, రావద్దు అని రీచా నవ్వుతూ ఆమె రెండు బొగ్గలను లాగింది. అయ్యో రీచా, నొప్పిగా ఉంది అని జాన్వి ఆమె చేతిపై మెల్లగా కొట్టింది. అది చూసి రీచా నవ్వేసింది. సరే కదా, వదిలే. అభి కోసం ఏమైనా తీసుకున్నావా? ఎల్లుండి ఇక్కడ నుంచి ముందుగా అతని దగ్గరికి వెళ్ళి తర్వాత నేను నిన్ను నీ గదికి దింపేస్తాను అని రీచా అంది. అభి పేరు వినగానే జాన్వి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. తీసుకున్నాను చూడు, అతనికి చాక్లెట్లు చాలా ఇష్టం, అందుకే ఇవే తీసుకున్నాను. అతని కోసం కొత్త నోట్బుక్ కూడా కొన్నాను. గతసారి మాట్లాడుతున్నప్పుడు తన డ్రాయింగ్ పుస్తకం అయిపోయిందని చెప్పాడు. అతనికి బేసన్ లడ్డూలు కూడా చాలా ఇష్టం, ముఖ్యంగా నేను చేసినవి. ముందు నేను చేసి తీసుకెళ్లేదాన్ని, కానీ ఈ 2 ఏళ్లలో అది కుదరలేదు. ఈసారి కూడా చేయలేనేమో అనిపిస్తుంది అని జాన్వి బాధగా చెప్పింది. ఎందుకు కుదరదు? ఇక్కడ ఇంత పెద్ద వంటగది ఉంది కదా, మన ఇద్దరం వెళ్ళి చేసేద్దాం. నాకు కూడా నేర్చుకోవడానికి అవకాశం వస్తుంది అని రీచా కన్ను గీటుతూ అంది. అయ్యో, కానీ ఇక్కడ ఎలా? ఇలా వేరే వాళ్ళ ఇంట్లో అని జాన్వి సందేహంగా అడిగింది. అయ్యో, అదంతా వదిలే, దానివల్ల ఏమవుతుంది? మనకు లడ్డూలే ముఖ్యం. నువ్వు త్వరగా స్నానం చేసిరా, అలాగే వెళ్ళి చేసేద్దాం అని రీచా ఉత్సాహంగా చెప్పింది. రీచా, కానీ అని జాన్వి మళ్ళీ చెప్పబోయింది. త్వరగా వెళ్ళి రెడీ అయ్యిరా అంటూ రీచా ఆమెను వాష్రూమ్ వైపుకు మెల్లగా నెట్టింది. కొద్దిసేపటికి తర్వాత వాళ్ళిద్దరూ వంటగదికి వెళ్లారు. ఆ రోజు వంటగదిలో చాలా హడావిడి కనిపించింది. అక్కడి వంట వాళ్ళు కాస్త ఆందోళనగా ఉన్నట్లు అనిపిస్తున్నారు. వాళ్ళిద్దరూ లోపలికి వచ్చినా ఎవరూ వారిని పట్టించుకోలేదు.
అన్నయ్య, మేము బేసన్ లడ్డూలు చేయాలనుకుంటున్నాం, చేసుకోవచ్చా అని రేచా అక్కడి ప్రధాన వంటవాడిని అడిగింది. మీకేం చేయాలనిపిస్తే అది చేసుకోండి, కానీ మమ్మల్ని మాత్రం సహాయం అడగద్దు, మేము ఇప్పటికే చాలా ఒత్తిడిలో ఉన్నాం అని అతను తొందరగా చెప్పి తన పనిలో పడిపోయాడు. రీచా జాన్వి వైపుకు చూసి సైగ చేసింది. ఇద్దరు ఒక మూలలో ఖాళీగా ఉన్న చోటుకు వెళ్లి లడ్డూలు చేయటం స్టార్ట్ చేశారు. ఏ రెసిపీ మొత్తం నాకు చెప్తావు కదా అని రేచా అడిగింది. జాన్వి తలూపి అంగీకరించింది. అవసరమైన పదార్థాలన్నీ వెతికి తీసుకొచ్చి బేసన్ పిండిని నెయ్యిలో వేయించడం ప్రారంభించింది. బేసన్ ఇలా మంచి సువాసన వచ్చేంత వరకు నెమ్మదిగా వేయించాలి. శనగపిండిని నెయ్యి వల్ల ఇది ఇప్పుడు పలచగా కనిపిస్తుంది, చూడు, చల్లారిన తర్వాత మళ్ళీ గట్టిపడుతుంది అని శనగపిండి కలుపుతూ రీచాకు వివరించింది. అయ్యో, ఎంత మంచి వాసన వస్తుందో, చాలా రుచిగా ఉండబోతుంది అని రీచా నోరు ఊరిస్తూ అంది. జాన్వి చిరునవ్వు నవ్వింది. తర్వాత అందులో కొద్దిగా పాలు పోసి మరోసారి బాగా కలిపింది. ఇప్పుడు దీన్ని కొంతసేపు అలాగే చల్లారనివ్వాలి అని గ్యాస్ ఆఫ్ చేస్తూ చెప్పింది. అయ్యో, కానీ ఇది తీపిగా ఎలా అవుతుంది, నువ్వు ఇంకా చక్కెర వేయలేదుగా అని రీచా ఆశ్చర్యంగా అడిగింది. చల్లారిన తర్వాత ఇందులో పొడి చక్కెర, డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి ఇవన్నీ వేసి బాగా కలిపి తర్వాత లడ్డూలు చుట్టాలి అని జాన్వి కడాయిలో మిశ్రమాన్ని మరో పాత్రలోకి పోస్తూ చెప్పింది. అయ్యో, అంటే ఇంకా ఎదురు చూడాలన్నమాట, ఇప్పుడే తినొచ్చు అనుకున్నాను అని రీచా పెదవి విరుస్తూ అంది. జాన్వి మెల్లగా నవ్వింది. అప్పుడే వంటగదిలోని ఒక్కసారిగా గందరగోళం మొదలయ్యింది. ఇద్దరు ఆశ్చర్యంగా ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశారు. ఇక మిస్సెస్ భోస్లే, నేహ ఇద్దరు అక్కడి ప్రధాన వంటవాడిపై కోపంగా మాట్లాడుతున్నారు. గట్టిగా కూడా మందలిస్తున్నారు. మేడం, ఇప్పటికే 3 సార్లు సార్కు భోజనం తీసుకెళ్ళాం, కానీ ప్రతిసారి ఆయనను ప్లేట్ను విసిరేస్తున్నారు. ఈ రోజు ఆయన చాలా అంటే చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడైతే పని వాళ్ళు కూడా ఆయన గదిలోకి వెళ్ళడానికే భయపడుతున్నారు అని ప్రధాన వంటవాడు గౌరవంగా మిసెస్ భోస్లేతో అన్నాడు. సార్ ఆకలితో ఉండిపోయారంటే పెద్ద సార్ రేపు మీ అందరి ప్రాణాలు తీస్తారు, అది మీకు తెలుసు కదా అని మిసెస్ భోస్లే కోపంగా అంది. అవును మేడం, అవును, ఇంకొంచెం సేపటి తర్వాత మళ్ళీ భోజనాన్ని తీసుకెళ్తాం, అప్పటికి సార్ కోపం కొంచెం తగ్గి ఉండొచ్చుగా అని అతను చెప్పాడు. అవసరం లేదు, భోజనం రెడీ చేయండి. నేహ, నువ్వే తీసుకెళ్ళు అని మిసెస్ భోస్లే తీసుకెళ్తావు కదా అని మిసెస్ భోస్లే నేహాని అడిగింది. ఆ మాటకు నేహ ఒక్కసారిగా తెడబడిపోయింది. సిద్ధార్థ్ కోపంగా ఉన్నప్పుడు అతని ఎదుటికి వెళ్ళాలంటేనే ఆమెకు భయం. ఆంటీ, ఇంకొంచెం సేపటికి వాళ్ళే తీసుకెళ్తారు అని బలవంతంగా నవ్వుతూ అంది. నేహ అతనికి దగ్గరయ్యే సరైన అవకాశం ఇది. అతనితో భావోద్వేగంగా దగ్గర అవ్వాలంటే ఇలాంటి అవకాశాలను వదులుకోకూడదు. నా మాట విను, నువ్వే భోజనాన్ని తీసుకెళ్ళు అని మిసెస్ భోస్లే మెల్లగా చెప్పింది. నేహాకు అసలు వెళ్ళాలనే లేదు, కానీ మిసెస్ భోస్లే మాటను నేరుగా తిరస్కరించే ధైర్యం కూడా ఆమెకు లేదు. సరే, నేను వెళ్తాను ఆంటీ అని ఇష్టం లేకుండానే అంది. వెంటనే ప్రధాన వంటవాడు చక్రాలున్న టేబుల్ పై భోజనాన్ని అందంగా అమర్చి ఆమె ముందుకు నెట్టాడు. ఇది తీసుకెళ్లడానికి ఎవరైనా నాతో పాటు రండి అని నేహ అంది. మేడం, కొద్దిసేపటి క్రితమే సార్ మాకు ఇకపై ఆయన ముఖం ముందు కనిపించొద్దని మాకు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు మీతో పాటు వస్తే ఇంకా ఎక్కువగా కోప్పడతారు. మీరు ఒక్కరే తీసుకెళ్ళండి అని వంటవాడు సమాధానం ఇచ్చాడు. ఇదంతా నేను తీసుకెళ్లేను, నేనేమైనా పని మనిషినా, పైగా ఇవన్నీ వడ్డించాలా, అసలు అది నా వల్లే కాదు అని నేహ టేబుల్ పై ఉన్న వంటకాలన్నిటినీ చూస్తూ విసుగ్గా అంది. ఇక అప్పుడే ఆమె చూపు ఒక మూలలో నిలబడి ఉన్న జాన్వీపై పడింది. జాన్వి, రేచే ఇద్దరు ఏదో మెల్లగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. వాళ్ళ ముఖాల్లోనే నవ్వు చూసి నేహాకు ఒక్కసారిగా చిరాకొచ్చింది. హే జాన్వి, నువ్వు నాతో రా, ఇవన్నీ తీసుకెళ్లడానికి హెల్ప్ చేయి, అయినా ఆఫీస్లో కాఫీ ఇవ్వటం నీ పని కదా అని వెటకారంగా అంది. ఆ మాట విని జాన్వి ఒక్కసారిగా తడబడిపోయింది. రీచాకు మాత్రం వెంటనే కోపం వచ్చింది. నేనా అని జాన్వి అయోమయంగా అడిగింది. ఒక్క నిమిషం, ఆమె ఈ ఇంటి పని మనిషి కాదు అని రీచా కోపంగా నేహాతో అంది. నేహ ఏదో చెప్పబోతూ ఉండగానే రీచా, ఇక వాళ్ళిద్దరూ ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారు, అంతేకాదు కేవలం భోజనం తీసుకెళ్ళినంత మాత్రాన్ని ఎవరూ పని మనిషి అయిపోరు, నేహ కేవలం హెల్ప్ మాత్రమే అడుగుతుంది అని మిసెస్ భోస్లే పైకి ప్రశాంతంగానే మాట్లాడిన లోపల మాత్రం ఆమెకు కోపం వచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. అవునా ఆంటీ, కానీ ఆమె ఒకతే కూడా తీసుకెళ్లగలదు కదా అని రీచా అంది.
ఆమె మనసులో అప్పటికే కోపం ఉప్పొంగుతుంది. జాన్వి అది వెంటనే గుర్తించింది. ఇంకాస్త ముందుకు వెళ్తే రీచా మిస్సెస్ భోస్లేతో కూడా ఎదురు మాట్లాడుతుందని ఆమెకు తెలుసు. అలాగే రీచా మాటల వల్ల మిస్సెస్ భోస్లే కూడా మనసులో బాధపడిందని జాన్వికి అర్థమైంది. తన వల్ల రీచా గురించి వాళ్ళ భవిష్యత్తు బంధువుల మనసులలో చెడు అభిప్రాయం ఏర్పడడం జాన్వికి అసలు ఇష్టం లేదు. అందుకే వెంటనే రీచా చేతిని మెల్లగా నొక్కింది. ఆ రీచా, ఆమె కేవలం హెల్ప్ మాత్రమే అడుగుతుంది. నేను వెళ్ళొస్తాను, అంతవరకు నువ్వు ఇక్కడే ఉండు, నేను వెంటనే వచ్చేస్తాను అని చెప్పి ఆమె చేతిని విడిచింది. రీచా మాత్రం కోపంగా ఆమె వైపుకు చూసింది. అలాగే, చాలా మంచిది, త్వరగా రా అని నేహ వెంటనే ముందుకు నడిచింది. చూసావా, నీ స్నేహితురాలు ఎంత అర్థం చేసుకునే అమ్మాయో అని మిస్సెస్ భోస్లే నవ్వుతూ అంది. కానీ ఆ నవ్వు మాత్రం బలవంతంగా తెచ్చుకున్నట్టే కనిపించింది. రీచా మాత్రం ఇంకా కోపంగానే ఉంది. మనసులో నేహాను జాన్వీని కూడా తిట్టుకుంటూ నిలబడింది. రీచా, వీటి మీద కాస్త కన్నెయ్ అని జాన్వి లడ్డూల వైపుకు చూపిస్తూ చెప్పింది. ఆ తర్వాత చక్రాలున్న టేబుల్ను తోసుకుంటూ నేహాతో కలిసి బయటకు వెళ్ళింది. కొద్దిసేపటికి వాళ్ళిద్దరూ సిద్ధార్థ్ గది ముందుకు చేరుకున్నారు. అప్పుడు సిద్ధార్థ్ ల్యాప్టాప్ లో పూర్తిగా మునిగిపోయి పని చేసుకుంటున్నాడు. నేహ జాన్వి వైపుకు ఒకసారి చూసి లోపలికి వెళ్ళింది. జాన్వి కూడా టేబుల్లో తోసుకుంటూ ఆమె వెనకే లోపలికి వెళ్ళింది. సిద్ధార్థ్ అని నేహ పిలవగానే అతను తలెత్తి కొద్దిగా విసుగ్గా ఆమె వైపుకు చూశాడు. నీ కోసం భోజనం తీసుకొచ్చాను, ప్లీజ్ కొంచెమే తిను అని నేహ అతని పక్కన కూర్చుంటూ అంది. నేహ, ప్లీజ్, నాకు తినాలని లేదు, కాబట్టి మీరిద్దరూ వెళ్ళిపోవచ్చు అని సిద్ధార్థ్ జాన్వి వైపుకు ఒకసారి చూసి ప్రశాంతంగా అన్నాడు. అతను కోపాడకుండా నెమ్మదిగా మాట్లాడుతున్నాడని చూసి నేహకు మరింత ధైర్యం వచ్చింది. ఇక ఆమె వెంటనే అతనికి మరింత దగ్గరగా కూర్చుంది. తర్వాత జాన్వికి టేబుల్ ను దగ్గరికి తీసుకురమ్మని సైగ చేసింది. జాన్వి కూడా టేబుల్ ను అతని ముందుకు మెల్లగా తీసుకొచ్చి నిలిపింది. సిద్ధార్థ్, ప్లీజ్, నా కోసమైనా కొంచెం తిను అని నేహ అతని భుజంపై చేయి వేసి అంది. ఎందుకో తెలియదు కానీ ఆ దృశ్యం చూసి జాన్వి మనసుకు బాధ కలిగింది. ఆమె తల వంచుకుని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా వెనక నుంచి ఏదో పడిపోయిన శబ్దం వినిపించింది. ఆమె వెంటనే వెనక్కి తిరిగి చూసింది. సిద్ధార్థ్ జ్యూస్ గ్లాస్ ను నేలపైకి విసిరేశాడు. నేహ మాత్రం భయంతో కొంచెం దూరంగా జరిగి అతని వైపుకు చూస్తూ నిలబడింది. ఎన్నిసార్లు చెప్పాను, నన్ను బలవంతం చేయటం నాకు అస్సలు ఇష్టం ఉండదు. నీకు అర్థం కావట్లేదా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? బయటికి వెళ్ళు అని అతను కోపంగా అరిచాడు. ఆ మాటలకు నేహ వెంటనే లేచి నిలబడింది. ఆమె జాన్వి వైపుకు చూసింది. జాన్వి కూడా భయంతో వాళ్ళిద్దరినీ చూస్తూ నిలబడింది. సిద్ధార్థ్ కోపం ఎలా ఉంటుందో నేహకు ముందే తెలుసు. కానీ జాన్వి ఎదుట తనకి ఇలా అవమానం జరగడం మాత్రం ఆమె తట్టుకోలేకపోయింది. ఆమె కోపం ఒక్కసారిగా ఉప్పొంగింది. జాన్వి, ప్లీజ్, ఇది క్లీన్ చేయి, అలాగే భోజనాన్ని కూడా తీసుకెళ్ళు, సిద్ధార్థకు తినాలని లేదు అని తన కోపాన్ని అంచుకుంటూ అంది. ఆ మాట విని జాన్వి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. క్లీన్ చేయాలా? నేను ఇక్కడ ఇల్లు క్లీన్ చేయడానికి వచ్చానా అని ఆమె మనసులోనే అనుకుంది. ఆమె అక్కడే కదలకుండా నిలబడిపోయింది. అది చూసి నేహాకు మరింత కోపం వచ్చింది. జాన్వి, త్వరగా రా, చూడు సిద్ధార్థకు గాజు ముక్కలు గుచ్చుకుంటాయి, త్వరగా రా అని ఈసారి గట్టిగానే అరిచింది. జాన్వికి ఏదో చెప్పాలని అనిపించింది, కానీ సిద్ధార్థకు గాజు గుచ్చుకుంటుంది అన్న మాట వినగానే తనకే తెలియకుండా ఆమె వెంటనే ముందుకు నడిచింది. ఆమె కిందకు వంగి గాజు ముక్కలను ఏరబోతూ ఉండగానే, నీకు బుద్ధి లేదా? వాటిని ముట్టుకోకు అని సిద్ధార్థ్ కోపంగా అరిచాడు. ఆ అరుపుతో జాన్వి అక్కడే నిలిచిపోయింది. నేహ, బయటికి వెళ్ళి ఇక స్టాఫ్ ను లోపలికి పంపు, వెళ్ళు అని సిద్ధార్థ్ నేహ వైపుకు చూస్తూ గట్టిగా అన్నాడు. ఆ అవును, ఇప్పుడే పంపిస్తాను అని నేహ తడబడుతూ చెప్పి వెంటనే అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయింది. జాన్వి మాత్రం ఇంకా అక్కడే నిలబడి ఉంది. ఇప్పుడు తాను కూడా వెళ్ళిపోవాలా, లేక చెప్పి వెళ్లాలో ఆమెకి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. చివరికి ధైర్యం చేసి మెల్లగా అడిగింది, నేను వెళ్ళొచ్చా అని సిద్ధార్థ్ తల ఎత్తకుండా సమాధానం చెప్పాడు. జాన్వి వెనక్కి తిరిగి తలుపు వరకు వెళ్ళింది. కానీ ఆమె మనసు మాత్రం అశాంతిగా ఉంది. మరొక్కసారి వెనక్కి తిరిగి చూసింది. సిద్ధార్థ్ ముఖంలో కోపం, అసహనం, నిరాశ అన్నీ కనిపిస్తున్నాయి. అయితే వాటికంటే ఎక్కువగా ఆమెకు అతని ముఖంలో ఇంకేదో చెప్పలేని బాధ కనిపించింది. ఆమె అడుగులు అక్కడే ఆగిపోయాయి. అతను ఇంకా ల్యాప్టాప్ వైపుకే చూస్తూ కూర్చున్నాడు. జాన్వి నెమ్మదిగా ఒక దీర్ఘ నిశ్వాస తీసుకుంది. సార్ అని జాన్వి ధైర్యం చేసి పిలిచింది. సిద్ధార్థ్ తలెత్తి తన వైపుకి చూశాడు. భోజనం చేయండి. ఎంత కోపం ఉన్నా ఆ కోపాన్ని అన్నం మీద చూపించకూడదు అని ఆమె అటు ఇటు చూస్తూ మెల్లగా అంది.
నిజానికి తను ఎందుకు ఇలా మాట్లాడుతుందో తనకే అర్థం కాలేదు. కానీ ఆమె మాటలు విని సిద్ధార్థ్ కనుబొమ్మలు పైకి ఎగరేశాడు. బహుశా ఆమె నుంచి సిద్ధార్థ్ ఇలాంటి మాటలు అతను అస్సలు ఊహించి ఉండడు. ఇప్పుడు నువ్వే నాకు బుద్ధి చెప్తున్నావా అని ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. జాన్వి వెంటనే లేదు అన్నట్లు తలూపింది. అయితే మరి అని సిద్ధార్థ్ అడిగాడు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని జాన్వి మెల్లగా అంది. ఏంటి ఏమన్నావు అని అతను అయోమయంగా అడిగాడు. పరబ్రహ్మ అంటే దేవుడు అని ఆమె వివరించింది. అంటే దేవుణ్ణి తినేయాలా అని మళ్ళీ కనుబొమ్మలు పైకెత్తి అడిగాడు సిద్ధార్థ్. చూద్దాం ఏం జరుగుతుందో.